మామూలుగానే రాజమౌళి సినిమా షూటింగ్ అంటే చాలా పకడ్బందీగా జరుగుతోంది. చిన్న ఫోన్ కూడా లోపలికి అనుమతించడు జక్కన్న. అక్కడున్న హీరో ఎవరైనా కూడా కేవలం తన మాట మాత్రమే వినాలి అనుకుంటాడు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అస్సలు అవ్వడు, అవుట్పుట్ విషయంలో అస్సలు తగ్గడు. అందుకే రాజమౌళితో పని చేసేటప్పుడు హీరోలు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఒక్కసారి ఆయనతో పనిచేసిన తర్వాత కెరియర్ మొత్తం గుర్తుండిపోయే సినిమా తమ వెంట తీసుకుని వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రతిసారి ఏ సినిమా మొదలుపెట్టినా కూడా ఓపెనింగ్ వీడియో అలాగే కనీసం ఒక ఫోటో అయినా విడుదల చేయడం రాజమౌళికి అలవాటు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో ఇంతవరకు అదేదీ జరగలేదు. షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు దర్శకధీరుడు. అలాగే మహేష్ బాబు కూడా బయటకి రావడం లేదు. మొన్న దుబాయ్లో జరిగిన పెళ్లికి కూడా చిరంజీవి కుటుంబంతో కలిసి నమ్రత మాత్రమే వెళ్ళారు. మహేష్ బాబును పెళ్లి కొడుకుని దాచిపెట్టాడు రాజమౌళి. దీని వెనక చాలా పెద్ద బిజినెస్ మ్యాటర్ ఉంది. ఈ రోజుల్లో ఓపెనింగ్ వీడియోలు ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు దర్శకులు. కానీ రాజమౌళి మాత్రం ఇక్కడి నుండే తన బిజినెస్ ప్లాన్ మొదలుపెట్టాడు. మహేష్ బాబు సినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు. అందుకే దీని గురించి ప్రపంచానికి చాలా గొప్పగా చెప్పాలని అనుకుంటున్నాడు. దానికోసం చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు రాజమౌళి. ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమాల వీడియోను నెట్ఫ్లిక్స్కు అమ్మేశాడు జక్కన్న. ఒక మంచి టైం చూసుకుని ఈ వీడియోను వాళ్ళు విడుదల చేయనున్నారు. సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్లు, ఆఖరికి పెళ్లి వీడియోలు కూడా కొనడం ఈ మధ్య బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఓపెనింగ్ వీడియోను కూడా అమ్మేశాడు రాజమౌళి. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలో తన సినిమా ఓపెనింగ్ వీడియో పడితే ప్రపంచం మొత్తం చూస్తుంది అనేది రాజమౌళి ఆలోచన. డబ్బుకు డబ్బు వస్తుంది, సినిమాకు పబ్లిసిటీ వస్తుంది. ఇదే రాజమౌళికి మిగిలిన దర్శకులకు ఉన్న తేడా. ఓపెనింగ్ డే నుంచే తన సినిమాకు రిటర్న్స్ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు దర్శకధీరుడు. కేవలం ఈ కారణంతోనే ఈయనతో 500 కాదు 1000 కోట్లు పెట్టి సినిమా చేయడానికైనా నిర్మాతలు రెడీగా ఉంటారు. అన్నట్టు మహేష్ బాబు సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్లని తెలుస్తోంది.